ఈరోజు పల్నాడులో పిడుగురాళ్ళ పక్కనే బ్రాహ్మణపల్లి అని అక్కడ నిర్మాణం పూర్తి కావచ్చు. ఆసుపత్రి నిర్మాణం జరిగింది, నేను వెళ్ళి చూసి వచ్చాను. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి రెండు కూడా దాదాపు నిర్మాణం పూర్తి. అది పూర్తి అయితే పల్నాడుకి ఎంత వరమో మీరు ఆలోచించండి. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులు గురించి ఓ చెడు ప్రచారం, కానీ మన కళ్ళ ముందు కనపడుతున్న సత్యం ఏంటి? ఇవాళ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి 1300 బెడ్లు, ఇప్పుడు రోజుకు 4000 ఓపీ అవుట్ పేషెంట్స్. పక్కనే ఇప్పుడు ఎయిమ్స్ పెట్టారు, ఎయిమ్స్ చూస్తున్నాం మనం, రోజుకు 2000 మంది పేషెంట్లు వస్తున్నారు, 10 రూపాయలు ఫీజు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యాలు. అందుకని ఇది ప్రజా సమస్యగా, ఇది కేవలం విద్యార్థుల సమస్య. డాక్టర్ గారు వీళ్ళు విద్యార్థులు, ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వాస్తవం, కానీ ప్రజలకి వైద్య సదుపాయాలు అందేటటువంటి సమస్యగా కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఇది ఎందుకు వచ్చినాయి అంటే, ఇవి 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని. అందులో భాగంగా వచ్చినాయి అన్నమాట. సో మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చింది, 5 పూర్తయినాయి, ఎంబీబీఎస్ సీట్లు ఇస్తున్నారు, మన అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఈ 10 ప్రభుత్వ రంగంలో 60-40%, 60% కేంద్రం వేస్తుంది నిధులు, వీడు పెట్టాల్సింది ఎంత? 40%, 60-40 ప్రాయోజిత పథకాలు అంటారు వీటిని. వాళ్ళు ఇప్పుడు నువ్వు 40% ఇవ్వడానికి ఏంది నీకు బాధ? అంతా కలిసి ఎంత అవుతుంది? నన్ను చంద్రబాబు నాయుడే చెప్పాడు, 4500 కోట్లు అవుద్ది దీనికి అంటున్నాడు. నువ్వు పెట్టే 1000 కోట్లలో ఈ 4500 కోట్లు, ఇందా మనం 8000 కోట్లు అన్నాం, పోనీ ఆయన చెప్పినట్టు 4500 కోట్లు నువ్వు పెట్టలేవా? ప్రజలకి సదుపాయాలు వస్తాయి. అందువలన గత ప్రభుత్వంలో కూడా శాసన మండలిలో మంత్రితో దెబ్బలాడాం, ఘర్షణ పడ్డాను నేను కూడా. జివో నెంబర్ 107, 108 ఇచ్చినప్పుడు అప్పుడు విడదల రజని అని చెప్పేసి ఆవిడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డబ్బులు కావాలిగా అంటది ఆవిడ కూడా. అంటే డబ్బుల కోసం నువ్వు ప్రైవేట్ మెడికల్ కాలేజీలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మీరు సీట్లు అమ్ముతారని అప్పుడు చాలా ఘర్షణ పడ్డాం ఆవిడతో. అంటే ఆవిడ నిన్న పిడుగురాళ్ళ దగ్గర ధర్నా చేసింది, అందుకని చెప్తున్నాను. అందుకని ఈరోజు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా ప్రాథమిక ఆరోగ్యం ప్రజల హక్కు కాబట్టి ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం జరగాలి, ప్రభుత్వం నడపాలనేటటువంటి దాంతో మనందరం ఏకీభావంతో ఉన్నాం. మనం చేయగలిగినంత పోరాటం చేద్దాం, తర్వాత ప్రజాక్షేత్రం ప్రజలు తేలుస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలు లభించే నిమిత్తం ప్రభుత్వ పక్షంగా మనం కొంత బాధ్యతను తీసుకున్నాం అనేటటువంటి దుఃఖం లేకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి. పెద్దలు చాలామంది ఉన్నారు. దీన్ని ప్రజా పోరాటము ద్వారా వ్యతిరేకించడం ఒకటి. రెండోది, కొంతమంది ఢిల్లీ స్థాయిలోనూ హైకోర్టు స్థాయిలోనూ కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా సంప్రదించి దీనికి ఏమన్నా న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా ఉంటుందా అనేటటువంటిది కూడా ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇవి ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు. ఓకే, ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వమే నిర్వహించేటప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, కంప్లీట్గా ప్రభుత్వ కళాశాలలో సీట్లన్నీ కూడా మెరిట్ ప్రకారమే ఆ 15,000, 25,000 ఎంతో పెట్టి వైద్య విద్య ఇవ్వటం, అదొక పద్ధతి. రెండోది ఏంటంటే, ప్రభుత్వ రంగంలోనే ఉంటూ ప్రభుత్వమే నిర్వహించుతూ ఆ కొత్తగా పెట్టినటువంటి ఆ మెడికల్ కాలేజీలు సెల్ఫ్ సస్టైనింగ్ అవ్వటానికి కొంత, అంటే పేదవాళ్ళకి సగం సీట్లు ఇవ్వగా మిగిలిన వాటిల్లో ఈ మేనేజ్మెంట్ కోట, అట్లాగే ఈ ఎన్ఆర్ఐ కోట అనే పేరుతో ఇదివరకు 12 లక్షలు 20 లక్షలు అని ప్రభుత్వంలో నిర్ణయించింది. అది కొంత భారం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరోవైపున తెలుగుదేశం కూటమి దీన్ని సమర్థించుకుంటూ మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం లేదు, ఇది ప్రభుత్వ రంగంలో కూడా ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళు కేవలం నిర్మిస్తారు వీటిని
అని ఈ రకమైనటువంటి తప్పుడు భాష్యాలు చెప్పి దాన్ని సమర్థించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్న వాటిని నిర్మాణంలో ఉన్న స్టేజ్ని కాకుండా ఖాళీ స్థలాలను చూపెట్టి చూడండి అసలు ఏమీ జరగలేదు ఇక్కడని కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పి అయినా మేము చేయదలుచుకున్నామంటే ఇబ్బంది లేదు, మిస్లీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ ఉన్నది ఒకటైతే ఇక్కడ ఇంకోటి చూపెట్టి ఖాళీ స్థలాలని ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధానంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ రంగంలో పెట్టుకుంటామంటే మనమే వ్యతిరేకిస్తాం లేదు. ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో స్టార్ట్ అయినటువంటి 10 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది దారుణమైనటువంటి విషయం. అన్ని చోట్ల 40 ఎకరాలు 50 ఎకరాలు భూములు సేకరించారు. ఒక్కో చోట 20 లక్షలు 10 లక్షలు అట్లా డబ్బులు ఇచ్చి సేకరించారు. 100 కోట్ల నుంచి 120 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. నిర్మాణానికి 80 కోట్ల నుంచి 150 కోట్ల దాకా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసుకుంటే సగటున 80 నుంచి 100-120 కోట్లు కూడా ఖర్చు అయ్యింది నిర్మాణానికి. అటు స్థలము ఇటు నిర్మాణం కలిగితే 30 నుంచి 50% దాకా పూర్తయిన ఈ 10 కాలేజీల్లో. దీనికన్నా ముందు కొన్ని 5-6 కాలేజీలు స్టార్ట్ అని ఈ సంవత్సరం కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. మొత్తం 6 మెడికల్ కాలేజీలు 21-24 మధ్య కొన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. ఈ మెడికల్ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. ఇప్పుడు మొత్తం ప్రభుత్వ వాటాను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి పీపీపీ పేరుతోటి ఇది ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ సొమ్ముని పెట్టుబడిదారుల పరం చేసేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఈ మధ్య మంత్రి కేబినెట్ మంత్రి గారు దీనికి ఒక భాష్యం చెప్పారు పీపీపీ అనేదానికి. ఇది ప్రైవేట్ పరం కాదు, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. బిల్డ్ అంటే నిర్మిస్తారు, ఆపరేట్ అంటే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత శవాన్ని తెచ్చి అప్పగిస్తారు మనకి. అదేవిధంగా యుగాల పాదయాత్రలో నారా లోకేష్ గారు అయితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగట్లో సరుకులాగా కూరగాయలు అమ్మినట్టుగా మెడికల్ కళాశాలలో సీట్లు అమ్మేస్తుంది. మన ప్రభుత్వం మన పాలన 100 రోజుల్లోనే రాగానే మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ 107 రద్దు చేస్తానని చెప్పినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రిస్తున్నాడో తెలియట్లేదు. ఆయన అయితే మాటలకే పరిమితం అవుతున్నాడు. సింగపూర్ వెళ్తున్నాను, ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నాడు. ఇలా విదేశాలు తిరగడం తప్పనిచ్చి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నాడనే మాట కూడా మర్చిపోయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, విద్యా వ్యవస్థ ఏ విధంగా రన్ అవుతుంది, ఏ విధంగా మీరు మాటలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి మాటలనే మేము అడుగుతున్నాం. ఈ 17 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పావు, మరి మీరు ఇచ్చినటువంటి మాట ఏమైంది? ఈ 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు అమ్మితే ఆ మాటగా నువ్వు ఆ విధంగా చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50% వాళ్ళు సీట్లు అమ్మారు, నువ్వు ఏకంగా కళాశాలను అమ్మేస్తున్నావు. అక్కడేమో ప్రభుత్వం కళాశాలను అభివృద్ధి కోసం భూసేకరణ చేసి కళాశాలని నిర్మించిన తర్వాత వీళ్ళ నాన్నగారు ఆస్తా, చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆస్తా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆస్తా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన వైద్య విద్య కార్పొరేటైజ్ అవుతుంది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు 5 కోట్లు 6 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది. అందువల్ల ప్రభుత్వ రంగంలో ఇప్పుడు ఆసక్తి పెరిగింది, పిల్లల్లో ఆసక్తి పెరిగింది, మిడిల్ క్లాస్ వచ్చింది. ఆ మిడిల్ క్లాస్ నుంచి ఆస్పిరేషన్స్ పెరిగినాయి. డాక్టర్లు ఇంతకుముందు డాక్టర్ల కంటే కూడా ఇప్పుడున్న డాక్టర్లు ఇంకా ఎక్కువగా క్రియేటివ్గా కూడా ఉన్నారు. పిల్లలు వచ్చిన వాళ్ళలో చాలా బాగున్నారు. వాళ్ళందరికీ వైద్య విద్య దూరం అవుతుంది. కార్పొరేటైజ్ అవుతున్న క్రమంలో, వైద్య విద్య దూరం అవుతున్న క్రమంలో ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అంటే ప్రజారోగ్యము వైద్య విద్య ఈ 2 విడదీయరాని సంబంధాలు. ఈ 2 అంశాలతో పాటు ఇవాళ సోషల్ సెక్యూరిటీ అనేది వైద్య రంగాన్ని ఎట్లా చూడాలి? మనం ఒక సామాజిక భద్రతగా చూడాలి, సామాజిక భద్రతలో భాగంగా చూడాలి. సోషల్ సెక్యూరిటీలో భాగంగా చూసినప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఈ శాంక్షన్ కళాశాలన్నీ మెడికల్ కాలేజీలన్నీ ఎక్కడి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషను ప్రభుత్వ రంగంలో నిర్వహించమని, ప్రభుత్వ రంగంలో నిర్వహించమని ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ రంగంలో పంపించడానికి అవకాశం ఉందా? ఇదేమైనా లీగల్గా ఏమైనా మనం మాట్లాడవచ్చా? అవకాశం ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ప్రభుత్వ రంగంలో అడుగుతూ వీళ్ళు ఇస్తానంటుంది, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ప్రైవేట్ రంగానికి ఎట్లా ఇస్తారనేది చెప్పాలి. ప్రైవేట్ రంగం వెళ్ళి ప్రైవేట్ రంగం అంటే జస్ట్ క్లినిక్లు, చిన్న హాస్పిటల్స్. ఇప్పుడని కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ అని లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప వైద్యులకి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఒక ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ రోజున, అంటే రక్షిత మంచినీటి ఇవ్వలేని ప్రభుత్వాలు, చిన్నపిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వలేని ప్రభుత్వాలు, కొత్త జబ్బులకి వైద్యం చేయలేని ప్రభుత్వాలు అన్నీ ఈ రోజున, అంటే రంగాలన్నీ నువ్వు వదిలేస్తే, ప్రైవేట్ వాళ్ళకి వదిలేస్తే
ప్రభుత్వ రంగంలో ఎందుకు, నీకు ప్రభుత్వం ఎందుకు, నీకు ముఖ్యమంత్రి పోస్ట్ ఎందుకు, నీకు ఇన్ని కేబినెట్ శాఖలు ఎందుకు, ఇంతమంది అధికారులు ఎందుకు, ఇంత వైద్యాన్ని ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. పేద ప్రజలు ఎవరు ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్లోనూ సరైనటువంటి వైద్యం కానీ సదుపాయాలు కానీ లేవు. ఇటు ప్రైవేటు వైద్యం చేయించుకోలేక, ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళలేక ప్రజలు కుషించి చనిపోతున్నటువంటి స్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా వందలాది మంది పేషెంట్లు మనకు కనపడుతుంటారు. ఆస్తులు అమ్ముతున్నారు, అదే మెడలో బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. చివరికి అంత పెట్టినా రక్షించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళ పేద ప్రజల్లో కనపడతా ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటల్స్ని దాన్ని తగ్గించి గవర్నమెంట్ హాస్పిటల్స్ని మెరుగుపరిచి ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకునే విధానం చాలా దుర్మార్గమైంది.